దుర్గంపాటి పద్మజ మేము నెల్లూరు నుంచి వచ్చాం మనం మరి చూస్తున్నారు కదా అసలు నెల్లూరు అంటేనే కంచుకోట అంటారు వైసీపీకి అలాంటి జిల్లాలో దాదాపు 3 ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీకి సపోర్ట్ చేయడం చూస్తాం మనం అంటే ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటారు అసలు ఏం చెప్తారు వైసీపీ కంచుకోట అనడం అనేది అది తప్పండి రాంగు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అన్నదానికే రాష్ట్రం అంతా కూడా ఒక ఛాన్సే కదా చూద్దాంలే రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా ఎలా ఉంటుంది అని చెప్పనని ఒక ఛాన్స్ ఇచ్చారు అంతేగాని కంచుకోట అయితే కాదండి ఖచ్చితంగా ఈరోజు అక్కడి నుంచి కూడా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలి చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి పని చేయాలి అని అంటే ఈరోజు అభివృద్ధి ప్రదాత ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అంటే మా జిల్లాలో కూడా ఇప్పుడు వస్తున్న వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు కూడా ప్రజా అభివృద్ధి కోరుకున్న వాళ్ళే ఇప్పుడు మాకు రూరలు కోటమిరెడ్డి శ్రీధర్ అన్న గారు ఉన్నారు ప్రజానాయకులు అట్లాగా ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీతో ఉండరు ఈ సైకో జగన్ పాలనలో అసలు ఉండరు కూడా అందుకనేసి ఈరోజు ఏదైతే రాష్ట్రం అంధకారంగా అయిపోయిందో ఆ అంధకారం అయిపోయిన రాష్ట్రానికి అభివృద్ధిని ఇవ్వాలంటే అభివృద్ధిగా కలిగిన నాయకుడితోనే పనిచేయాలని వాళ్ళు కూడా రావడం జరిగింది అంటే మేడం మీ జిల్లాలోనే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు ఆయన ఈ మధ్య బస్ యాత్రలో కూడా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దమ్ముంటే సవాలు రండి మా మీద పోటీ చేయండి వచ్చి 2024లో ఎవరు సత్తా వాళ్ళు తేల్చుకుందామని చెప్పి సవాళ్ళు చేస్తున్నారు మరి ఏం చెప్తారు ఏమండి ఇరిగేషన్ శాఖ అని ఇచ్చారు ఇరిగేషన్కి స్పెల్లింగ్ తెలవదు ఆ ఇరిగేషన్ ఎలా డెవలప్మెంట్ చేయాలో కూడా తెలవని ఒక శాఖలో ఆయన ఉండడం జరిగింది ఈరోజు మా నెల్లూరులో చూసుకుంటే మా నెల్లూరు పెన్నా బ్రిడ్జి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే 95% పూర్తి అయిపోయింది ఆయనంతా ఏం చేస్తాడంటే ఫినిషింగ్ టచ్లు ఇచ్చుకుంటా పోతాడు అంతకంటే పెద్ద నాయకుడు అయితే ఏం కాదు ఏ కాడికి బుల్లెట్లు దించుదాము జబ్బలు కొట్టుకుందాం తొడలు కొడదాము సవాళ్ళు విసిరేద్దాము మీరు 100 మందిని పంపిస్తారా మేము 1000 మందిని పంపిస్తామా అని చెప్పి రౌడీలని తయారు చేయటం దొమ్మీలు చేయటం ఇట్లాంటి వాటికి నాయకుడు తప్ప ప్రజా పరిపాలనకైతే కాదు అని చెప్పని మేము నెల్లూరు వాసులుగా తెలియజేసుకుంటున్నాం అంటే ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నాము అందుకే ఎమ్మెల్యేలు కూడా మారుస్తూ అన్ని వర్గాల వారికి కూడా సీట్లు ఇచ్చాము బీసీలకు న్యాయం చేశాము ఒక బీసీ మహిళ మీద కూడా దాడి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అని చెప్పి విడదల రజనీ గారు ఆరోపణలు రాయవుడికి ఏం చెప్తారు ఈరోజు విడుదల రజనీ గారి విషయం తీసుకోవాలంటే మహానటి ఇప్పుడు మహానటి అని మనం ఎవరినైతే సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళని అనుకుంటామో అంతకంటే ఎక్కువగా జీవిస్తుంది అంతకంటే ఎక్కువగా నటన చేస్తుంది ఈరోజు విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడి చేశారనేది వాళ్ళోళ్ళే చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలనే ప్రయత్నం చేశారు అది కూడా ఆ ఒక దొంగ విషయం కూడా బట్టబయలుగా ఇప్పుడు బయట పడింది కూడా వాళ్ళే చేశారు అని అనేసి ఈరోజు బీసీలకి పెద్దపీట జగన్మోహన్ రెడ్డి వేసాడు అనేది అది బూటకాల మాటలు పేపర్ స్టేట్మెంట్లు తప్ప ఏ బీసీ కులస్తులకి న్యాయం చేశాడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది మరి 56 కార్పొరేషన్లు చెప్పారు కదా ఈ 56 కార్పొరేషన్లకి నిధులు ఎందుకు మంజూరు చేయలేదు ఈ బీసీ కార్పొరేషన్లకు ఉన్న డైరెక్టర్లు ఎక్కడున్నారు చైర్మన్లు ఎక్కడున్నారు కనీసం ఈ అమరావతిలోనే ఆయన సచివాలయాల్లోనే ఎక్కడ ఆఫీస్ ఉందో చెప్పండి బీసీలకి ఇప్పుడు బీసీ 56 కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కడ ఏ ఆఫీసు కట్టాడో మాకు చూపించమనండి మేము బీసీ మహిళలమే కాబట్టి చూపించమనండి సవాళ్ళు విసురుతున్నాం 56 కార్పొరేషన్లకి నువ్వు నిధులు మంజూరు చేయలేదు మరి ఇవన్నీ డూపు కాదా ఇవన్నీ అబద్ధాలు కాదా నువ్వు మాట తప్పలేదా మడం తిప్పలేదా మేము అడిగే వాటికి సమాధానం చెప్పమనండి ఈరోజు బీసీల మీద దాడులు జరిగాయి జగన్ ప్రభుత్వంలో ఎస్సీల మీద దాడులు జరిగాయి మైనార్టీల మీద దాడులు జరిగాయి ఏ కులాన్ని వదిలిపెట్టాడండి దాడులు జరపకుండా ఏ కులాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఏ కులాన్ని మానసికంగా బాధ పెట్టకుండా ఉన్నాడండి ఏ కులం మీద అక్రమ కేసులు పెట్టకుండా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి చూపించమనండి వీళ్ళు మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలను మారుస్తామంటున్నారు కదా
ఆయన దిగిపోతేనే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల కన్నా గౌరవం మర్యాద అయినా ప్రజల్లో నిలబడుతుంది. ముందు ఆయన దిగాల, ఎమ్మెల్యేలు కాదు. అందుకనే ఇప్పుడు 2024 గట్టా వచ్చింది కాబట్టి మేము కూడా బీసీలవి, ఎస్సీలవి, మైనార్టీలు అందరం కూడా కంకణం కట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని దించడానికే మేమందరం కూడా కంకణం కట్టున్నాం. ఈ 24లో మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మేము నెల్లూరు జిల్లానే కాదు అన్ని ప్రాంతాలలో కూడా మేము కలిసి పనిచేస్తాం. బాబు గారు విడుదల చేస్తున్న సంక్షేమ పథకాలని మహిళల్లోకి, జనంలోకి తీసుకోబోతాం. ఏదైతే బాబు గారు మేనిఫెస్టోలో పెట్టారో వాటిలన్నింటినీ కూడా చాలా వివరంగా, చాలా క్లుప్తంగా, చాలా క్లారిటీగా మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని ఎలా అనిపిస్తుంది అసలు? ఆయన ఇంకా రేపో మాపో దిగిపోతున్నాడు. ఇంకా ఆయన ఏం పెడతాడు? మా బాబుగారు పెట్టిందే ఉచిత బస్సు ప్రయాణం అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదుటోళ్ళని చూసి కాపీ కొట్టుకునే బతుకులు తప్ప ఆయనకై ఆయన చేసింది ఏదన్నా ఉందేమో చెప్పమనండి. మరి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు ఉచిత బస్సు పెట్టలేదు? ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచాడండి? నిన్నగాక మొన్న కూడా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు. మరి ఏ రకంగా పెంచాడు? మరి ఉచిత ఆర్టీసీ బస్సు ఛార్జీలు లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి మరి ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు 5-6 దఫాలు పెంచాడు? చెప్పమనండి సమాధానం. అంటే ఎలా ఉంటుందంటారు ఎన్నికలు అనేవి ఈసారి? చాలా బాగుంటాయి. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికే ఎదురు చూస్తున్నారు. ఏదైతే మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మంచి భవిష్యత్తు రావాలన్నా, భావితరాల బిడ్డల భవిష్యత్తుకి బాటలు వేయాలన్నా, మహిళలకి మాన ప్రాణ రక్షణ ఉండాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని 1000 కళ్ళతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.